ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనము. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నా నెరుగు హృదయమును వారికిచ్చేదెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 31:34 వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారు హృదయం మీద దాని రాసేదను. యెహోవాకు ఇదే, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నందుదుము అని తమ పొరుగు వానికి గాని తమ సహోదరునికి గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకన్నడను జ్ఞాపకం చేసుకొనను. కనుక వలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19-20 వచనంలో. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చే వారికి ఏక మనసును కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు, నేను వారికి దేవుడినై యుందును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనంలో. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మేము ఎల్లప్పుడూ నిరంతరం ప్రభావం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను మహిమపరచు కనపరిచేవారు, నిన్ను సేవించేవారు వంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.